పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. సల్నుతిల్పరారండి తరలిరారండి. సల్నుతిల్పరారండి తరలిరారండి. Good morning, my dear brothers and sisters. Good morning, Father. Pita, Putra, Pavitratma Namamuna. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఉన్నత స్థానమునకు అర్హులు ఎవరు? మీలో గొప్పవాడు కాదలిచినవాడు అందరికీ సేవకుడుగా ఉండాలి, సేవక రూపం దాల్చాలని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నిజంగా క్రైస్తవంలో ఉన్న గొప్పతనము ఎక్కడ ఉన్నదంటే, మనము సేవాభావం కలిగి సేవలు చేసుకుంటూ మదర్ తెరేజా వలె జీవించినప్పుడే మన క్రైస్తవంలో ఉన్న గొప్పతనము ప్రదర్శితమవుతుంది. మనము దేవుని దృష్టిలో గొప్పవారిగా పరిగణింపబడుతుంటాము. దేవుని దృష్టిలో ఆ పరలోక రాజ్యంలో మన పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా నిలుస్తుంటాయి. ఎప్పుడైతే మనల్ని తగ్గించుకొని సేవక రూపం దాల్చి ఇతరులకు సేవలు చేస్తుంటామో, సేవా రూపాన్ని దాల్చి ఉంటామో, అప్పుడు మన యొక్క పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా నిలుస్తుంటాయని ఈనాడు పవిత్ర గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి అలాంటి తగ్గింపు అనే మనసును, చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మరి మనం ఎల్లప్పుడూ సేవా రూపం దలిచి సేవలు చేసే మంచి మనస్సును, మంచి హృదయాన్ని మనకు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలిపూజలో పునీత అంతోని యొక్క ప్రార్థన ద్వారా వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనస్సారా వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీతోనూ పాపసంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను పాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైనుడు పరిశుద్ధ మరియమ్మై సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా, ఓ లోక పాలక, ఓ పరంనాథుడా, ఓ లోక పాలక. ఆరాధన ఘనతలను మీకర్పింతుల్, ఆరాధన ఘనతలను
కర్పిల్తుల్ మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్ మహోన్నత దేవుడా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్ మీ సన్నిధి చేరితిమి మీ దీవెన కోరితిమి మీ సన్నిధి చేరితిమి మీ దీవెన కోరితిమి ఓ పరమనాథుడా ఓ లోక రక్షక ఓ పరమనాథుడా ఓ లోక రక్షక భయవేదన తొలగించుము లోకేశ్వరా భయవేదన తొలగించుము లోకేశ్వరా ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం ఓ దీన బాంధవా వేం చేయుమా ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం ఓ దీన బాంధవా వేం చేయుమా నీ ప్రేమను కురిపించి నీ జ్ఞానము తెరిపించి నీ ప్రేమను కురిపించి నీ జ్ఞానము తెరిపించి ఓ శాంతిదాతుడా ఓ దేవ కావరా ఓ శాంతిదాతుడా ఓ దేవ కావరా నిత్య జీవ మహిమలను చూపించవా నిత్య జీవ మహిమలను చూపించవా మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం ఓ ప్రేమ బంధమా మిల్ము పొగడెదం మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం ఓ ప్రేమ బంధమా మిల్ము పొగడెదం మీ మహిమను పొగడెదము మీ కీర్తన పాడెదము మీ మహిమను పొగడెదము మీ కీర్తన పాడెదము ఓ పరంనాథుడా ఓ లోక పాలక ఓ పరంనాథుడా ఓ లోక పాలక ఆరాధన ఘనతలను మీ కర్పిల్తుల్ ఆరాధన ఘనతలను మీ కర్పిల్తుల్ ఆమిల్ ఆమిల్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువిశేషమును ప్రకటించి మత వ్యాప్తి చేయుటలో పునీత అంతోని వారి ద్వారా ఎనలేని ఆసక్తిని విశేష నౌపుణ్యమును కనపరిచి నీ శ్రీ సభను వర్ధిల్లపై చేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము ప్రగాఢ విశ్వాసమును కలిగి ఉండి సంపూర్ణ ప్రేమను ప్రదర్శించుచు పవిత్రముగా జీవించుటకు అందరికి సేవలు చేయుటకు మంచి మనసును మంచి హృదయాన్ని నీ వరప్రసాద సహాయమును మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పఠనము. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ మధ్య ఇన్ని కలహములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు మాశ్చర్యపడుదురు కానీ పొందలేరు, కనుక
మీరు కలహించుచుందురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు కదా. విశ్వాసరహితులారా, ఐహికమును ప్రియముగా నెంచువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనెంచువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో ఆపేక్షించును అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్ధరహితము అగునని అనుకొందురా? కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలన దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునకు విధేయులు కండు, దెయ్యమును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దెయ్యము మిమ్ము విడచి పారిపోవును. దేవుని దరి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రము చేసి కొనుడు. కపటులారా, హృదయములను శుద్ధి వనర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట వినమ్రులు కండు, అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను. వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మార్కు గారు రాసిన
క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుంచి 37వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుంచి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చట ఉన్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఎలైనా మనుష్య కుమారుడు శత్రుల చేతికి అప్పగింపబడను, వారాయనను చంపుదురు గాని మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగునని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దానిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు ఆ శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకొనుట చేత వారు ప్రత్యుత్తరమియలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, మీలో ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడుగా ఉండవలేనని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్యన నిలిపించి వారిని ఎత్తి కౌలగించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించున్నాడని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నవయుగ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తాను నివసించే కుటుంబంలో కానీ, తాను చేయు వృత్తిలో కానీ, తన ఆస్తి అంతస్తులో కానీ, సంఘములో అధికారంలో అన్నింట కూడా ప్రతి చోట గొప్ప వ్యక్తిగా పరిగణింపబడాలని, తన పేరును గురించి గొప్పగా చెప్పుకోవాలని అందరూ కూడా తహతలాడుచుంటారు, కలలు కంటుంటారు, ఆశిస్తుంటారు. ఇది మానవ సహజ గుణమే. మరి ఆ స్థానాన్ని పొందటానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు మానవుడు. తన తెలివితేటలను ఉపయోగించి, తన పేరు ప్రఖ్యాతలను ఉపయోగించి గొప్ప స్థానము ఈ లోకములో సంఘములో సంపాదించుకోవటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటాడు, అనేక కృషి చేస్తుంటాడు. అయితే దేవుని దృష్టిలో ఉన్నత స్థానం చేరాలంటే ఎలా సాధ్యమవుతుంది? దేవుని దృష్టిలో ఉన్నతుడు ఎవరు, గొప్పవాడెవడు? ఉన్నత స్థానం చేరాలంటే తన్ను తాను తగ్గించుకోవాలి. అదే మొట్టమొదటి సందేశం. దేవుని దృష్టిలో తన్ను తాను తగ్గించుకున్నప్పుడే మరి అతను ఉన్నతుడిగా గొప్పవారిగా ఈ లోకములో పరిగణింపబడుతుంటాడు. అంటే తన్ను తాను దీనత్వం కలిగి జీవించాలి. తనకెన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నా, గొప్ప గొప్ప ఆస్తులున్నా మరి దీనత్వం కలిగించాలి. దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి జీవించినప్పుడే దేవుడు వారిని ఆటోమేటిక్గా పైకి లేపుతుంటాడు. అతనిలో ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, పొరపాట్లు చేసినప్పటికీ, తెలుసో తెలియక మానవ బలహీనత వల్ల అతను లోపాలు చేసినప్పటికీ దేవుడు అతని దీనత్వాన్ని మెచ్చుకొని దీన మనసును స్వీకరించి అతన్ని పైకి లేపుతాడు. ఎందుకంటే దీనాత్మని యొక్క ప్రార్థన ఆకాశ మండలము చేరుకుంటుందని కూడా అనేక సార్లు బైబిల్ గ్రంథంలో మనం విని ఉన్నాము. దీనాత్మని యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తుంటాడు. మన ప్రార్థనలు ఆకాశ మండలము చేరుకొని పోతుంటాయి, దేవుని యొక్క సాన్నిధ్యానికి వెళ్తుంటాయి. ఎవరైతే అలాంటి దీన మనసులు కలిగి జీవించుకుంటూ, సేవాభావం కలిగి జీవించుకుంటూ సేవకు రూపం దాల్చిన వాడే మరి దేవుని దృష్టిలో గొప్పవారుగా పరిగణింపబడుతుంటాడు. దేవుడు వారిని అధికంగా దీవిస్తుంటాడని మరి ఈనాటి సువార్తలో ఆ ఉన్నత స్థానం చేరుకోవటానికి యేసు ప్రభు 5 రహస్యాలను మనకు గుర్తుకు చేస్తున్నాడు. మొట్టమొదటి రహస్యం ఏమిటంటే అధికార వ్యామోహము మనలో ఉండకూడదని, మీలో ఉండకూడదని ప్రభు తెలియజేస్తున్నాడు. పదవులు,
పేరు ప్రఖ్యాతల కొరకు మీరు ప్రాకులాడకూడదు. అవి మనిషిని గర్వానికి నాశనానికి దారితీస్తుంటాయి. ఎవరైతే ఈ పదవుల కోసం పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడుతుంటారో వారు గర్వానికి గురి అవుతుంటారు, వినాశనానికి అది దారి తీస్తుంది. అందుకోసమే లూకా సువార్త 1వ అధ్యాయము 52 నుంచి 53లో మరి దేవుని యొక్క వాక్కు ఈ విధంగా వినిపించబడుతుంది. దేవుడు అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఇది దేవుని యొక్క వ్యవహారము. దేవుడు అధిపతులను ఆసనముల నుండి పడదోస్తుంటాడు, దీనులను లేవనెత్తుంటాడు. అహంకారులను ఎదిరించి వినమ్రల కృపతో చూస్తుంటాడు, వినమ్రలకు కృపను చూపిస్తుంటాడు, దయను చూపిస్తుంటాడు. అదే మొదటి పట్టణంలో కూడా వినమ్రులు దయామయులు ధన్యులు. వినమ్రులను దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉద్ధరిస్తుంటాడు, ఆదరిస్తుంటాడు. మరి అహంకారులను పడదోస్తుంటాడని కూడా మొదటి పట్టణంలో మనం విన్నాము. అంతేకాకుండా ఆకలి కొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపిస్తాడు. ఇది దేవుని యొక్క వ్యవహారము. ఎవరైతే ఆకలి దప్పుడుతో అలమటిస్తుంటారో, దీనత్వంతో జీవిస్తుంటారో వారి యొక్క సంతృప్తి పరుస్తుంటారు, వారి యొక్క ఆకలి దప్పులను తీరుస్తుంటారు. మరి ధనవంతులను వట్టి చేతులతోటి పంపివేస్తుంటారు, గర్వాత్ములను వట్టి చేతులతోటి పంపివేస్తాడు. మనం దేవుని సాన్నిధ్యానికి వచ్చినప్పటికీ గర్వం అహంకారం మనలో ఉంటే మనం వట్టి చేతులతోటే దేవుడు పంపివేస్తుంటాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మొరపెట్టుకున్నా, ఎన్ని మొక్కుబళ్ళు చేసుకున్నా, ఎన్ని పూజాబలు సమర్పించినా ఆ గర్వం అహంకారం మానవులో ఉంటే దేవుడు మనల్ని వట్టి చేతులతో పంపివేస్తాడని ప్రభు యొక్క వాక్యములో కూడా మనం వింటున్నాము. అందుకే దానియేలు గ్రంథకర్త 4వ అధ్యాయం 26లో కూడా మనం చూస్తున్నాము. నెబుకద్నెజరు రాజును దేవుడు తన గర్వపు మాటలను బట్టి సింహాసనం తొలగించాడు. ఆ నెబుకద్నెజరు రాజు గర్వంతో అహంకారంతో జీవించాడు. అతని గర్వపు పలుకులను చూచి, అతని గర్వపు మాటలను బట్టి తనను సింహాసనం నుండి తొలగించాడని కూడా వాక్యంలో వింటున్నాము. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులు, కావున మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట వినమ్రతతో జీవించాలి, వినమ్ర హృదయం కలిగి జీవించాలని. అప్పుడే ఆయన మనల్ని ఉద్ధరిస్తుంటాడు, అప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడనే సత్యం ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇక రెండవ గుణం ఏమిటి? సేవాభావం కలిగి జీవించటం. సేవాభావం. మీలో గొప్పవాడు కాదలిచిన వాడు అందరికీ సేవకుడుగా ఉండాలి. సేవాభావం కలిగి జీవించాలి. మనిషి కుమారుడు సేవించుటకే వచ్చాడు కానీ సేవింపబడుటకు రాలేదని కూడా పవిత్ర గ్రంథంలో ప్రభు మనకు అనేకసార్లు తన జీవితాన్ని గురించి, తాను ఎందుకు వచ్చాడో, ఈ లోకానికి ఎలాంటి ఉద్దేశం కోసం వచ్చాడో మనకు చక్కగా వివరించున్నాడు. తాను ఈ లోకంలో మానవులకు సేవలు చేయడానికి వచ్చాడు కానీ సేవించబడటానికి రాలేదని కూడా వాక్యం స్పష్టంగా తెలియదు. అయితే ఈ లోకంలో మనం చూస్తున్నాము, చాలామంది రాజులు అధిపతులు సేవలు చేయించుకుంటుంటారు, ఇతరుల చేత సేవలు చేయించుకుంటారు, ఇతరుల చేత గొప్పవారిగా పరిగణింపబడుతుంటారు. కానీ ప్రభు వచ్చింది ఇతరులకు సేవలు చేయటానికి. మనిషి కుమారుడు సేవించడానికి వచ్చాడు, సేవింపబడటానికి రాలేదని మరి వాక్యములో మనం వింటున్నాము. మరి ఆ క్రీస్తు ప్రభు తాను చెప్పిన మాటను తన కడరా భోజన జీవితంలో, కడరా భోజన సమయంలో వ్యక్తం చేశాడు. తాను చెప్పిన సంఘటనను, తాను చెప్పిన మాటను, తాను చెప్పిన పలుకులను మరి యేసు ప్రభు కడరా భోజన సమయంలో వ్యక్తం చేశాడు. తాను ఈ లోకాన్ని విడిపోయే ముందు, తాను చనిపోయే ముందు తన శిష్యులను చేరబిల్చి కడరా భోజన సమయంలో తన శిష్యుల యొక్క పాదాలు కడిగి, నేను ఏ విధంగా మీ యొక్క పాదాలు కడిగి ఉన్నానో మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు మరొకరు కడుక్కొనుడు, మీరు కూడా ఒకరి కోసం ఒకరు సేవలు చేసుకోండు, మీరు కూడా సేవాభావంతో జీవించుకొనుడు. అప్పుడే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా ఉంటాయి. అప్పుడే మీరు దేవుని దృష్టిలో గొప్పవారిగా పరిగణింపబడుతుంటాడు. చూడండి, మదర్ తెరెసా గారి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఆమెలో ఉన్న గొప్పతనము, ఆమె అందరినీ చేరదీసింది, చిన్న బిడ్డలను చేరదీసింది, అనాథులను పేదవారిని చేరదీసింది, వారికి సేవలు చేసింది, వారిని అత్తుకొన్నది, వారిని ప్రేమతో ఆప్యాయతోటి వారిని స్వీకరించింది. అలాంటి చిన్న బిడ్డలను మనం కూడా స్వీకరించే, చిన్న బిడ్డల మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని కూడా మనం ఆదరించినప్పుడు తప్పనిసరిగా ఆ మదర్ తెరెసా గారి వల్ల మనకు జీవితం కూడా ఈ లోకంలోనే ధన్యవంతమవుతుందని కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇక మూడవది, దీనత్వము కలిగి జీవించాలి. ప్రభు సాన్నిధ్యంలో మనం ఎల్లప్పుడూ కూడా దీనత్వం కలిగి, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడుతుంది. ఎవరైతే మనల్ని మనం తగ్గించుకుంటామో
దేవుడు మనల్ని హెచ్చిస్తుంటాడు. మరి బప్తిస్మ యోహాను వారి యొక్క జీవితంలో కూడా ఇది అక్షరాల నెరవేరింది. మరి బప్తిస్మ యోహాను తాను జీవించినప్పుడు ఈ విధంగా పలికి ఉన్నాడు, నేను తగ్గించబడాలి, మరి దేవుడు హెచ్చింపబడాలి, యేసు ప్రభు హెచ్చింపబడాలని మరి బప్తిస్మ యోహాను పలికి ఉన్నాడు. అదేవిధంగా తన్ను తాను తగ్గించుకున్నాడు, యేసు ప్రభుని హెచ్చించాడు, యేసు ప్రభుని గురించి గొప్పగా ప్రకటించాడు, ఆయన చేసిన ఘనకార్యాల గురించి గొప్పగా ప్రకటించాడు. మరి మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆ యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాలు మనం ప్రకటిస్తుండాలి, యేసు ప్రభు యొక్క గొప్ప అంతస్తును మనం ప్రకటిస్తుండాలి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం ప్రకటిస్తుండాలి. నేను ఆయన పాద రక్షల సైతం విప్పుటకు కూడా నేను యోగ్యుడని గానని కూడా బప్తిస్మ యోహాను పలికి ఉన్నాడు. అలాంటి మనస్తత్వం, అలాంటి దీనత్వం మనస్తత్వం మనలో ఉండాలని కూడా ప్రభు మనకు తెలియచి, అంతేకాకుండా యేసు ప్రభులో కూడా అలాంటి దీనత్వం ఎముడి ఉన్నది. తాను దైవ కుమారుడైనప్పటికీ ఎప్పుడు కూడా తాను దేవునితో సమానంగా ప్రాకులాడలేదు, దేవునితో సరి సమానంగా ఆయన జీవించాలని కోరుకోలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, మానవ రూపం దాల్చాడు, సేవక రూపం దాల్చాడు. అదే క్రీస్తులో ఉన్న గొప్పతనము. తను తాను తగ్గించుకొని మానవులకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి తాను గొప్పవారిగా ఈ లోకానికి రక్షకుడిగా ఆయన మిగిలి ఉన్నాడు, పరలోకానికి భూలోకానిగా రాజుగా నియమింపబడి ఉన్నాడు. ఇక 4వది, చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి జీవించండి అని కూడా ప్రభు ఈనాటి సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డల మనస్తత్వం అంటే ఏమిటంటే నిర్మలమైన మనసు కలిగి జీవించటం, ఎలాంటి కపటం లేకుండా జీవించటం, పవిత్రమైన జీవితాన్ని జీవించటం, పుణ్యవంతమైన జీవితాన్ని జీవించటం. అంటే మనలో ఎలాంటి కలహాలు కానీ, ద్వేషాలు కానీ, విభేదాలు కానీ రాకూడదని పునీత యాకోబు గారు కూడా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న పెద్ద గొప్ప అని భేదాలు లేకుండా అందరూ కూడా సమానంగా జీవించాలి. చిన్న బిడ్డల వలె మనము జీవించాలి. గర్వం, అహంకారం, పగ, ద్వేషాలన్నిటినీ రూపుమాపాలి. ఎందుకంటే అవి మానవ వినాశనానికి దారితీస్తుంది. ఎవరిలో అయితే గర్వం, అహంకారం, ద్వేషం ఉంటుందో అవి మానవుని వినాశనానికి దారితీస్తుంది, మానవుని యొక్క నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఈ పగ, ద్వేషాలకు దూరంగా ఉండాలి, వినమ్రత కలిగి జీవించాలి, వినమ్రులుగా మెలగాలి, వినమ్రులు కండని పునీత యాకోబు గారు కూడా ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తాం. మీరు వినమ్రులు కండు, దేవుని ఎదుట వినమ్రులు కండు, వినయాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిదే. మరి ప్రభు మనకు అనేక సార్లు తెలియజేసినారు, భారం చేత అలసి ఉన్న నా యొద్దకు రండు, మీరు నా నుండి నేర్చుకునుడు, నేను సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు నా నుండి నేర్చుకునుడు. నిజంగానే యేసు ప్రభు వినమ్ర హృదయుడు. మరి ఆయన నుండి మనం నేర్చుకోవాలి, ఆయన మనస్తత్వంతో మనం నింపబడాలి. అప్పుడే మనము కూడా వినమ్రులుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. ఆయన నుండి మనము నేర్చుకున్నప్పుడు ఆయన వలె సేవారూపాన్ని మనం కూడా దాల్చగలుగుతాము. ఆయన యొక్క మనస్తత్వాన్ని మనం పూరింపబడాలి, మనస్తత్వంతో మనము పూరింపబడాలి. అలాంటి మనస్తత్వం మనకు ఎప్పుడు లభిస్తుందంటే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం స్వీకరించినప్పుడు ఆయన మనస్తత్వంతో, ఆయన యొక్క మరి దివ్య స్వభావంతో మనం నింపబడుతుంటాము. ప్రభు యొక్క మనస్తత్వం, తన యొక్క దివ్య శరీరాన్ని మనం పూజించినప్పుడు అది మనకు లభిస్తుంది. ఆయన మనస్తత్వం మనలో ఉన్నప్పుడు మనం కూడా వినమ్రులుగా జీవించగలుగుతుంటాము, మనం కూడా సేవకులుగా జీవించుకుంటాము. మీరు నా నుండి నేర్చుకునుడు, నేను సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. నిజంగా మనం వినమ్రుగా జీవించాలన్నా, దీనత్వం కలిగి జీవించాలన్నా, సేవాభావం కలిగి జీవించాలనే అది మనంతట మనం దాన్ని పొందలేము. అలాంటి సుగుణాలు మనం పొందాలంటే ప్రభు నుండి నేర్చుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. ఆయన విందులో పాల్గొన్నప్పుడు, ఆయన మనస్తత్వంతో పూరింపబడినప్పుడే మనం అలాంటి వినయాత్మ హృదయం మనకు లభిస్తుంది. మరి చివరిన మనం అందరం కూడా మన తోటి సహోదరి ఒకరి కోసం ఒకరము మన ప్రాణాలను కూడా త్యాగం చేయాలి, ధారపోయాలని కూడా ప్రభు మనకు తెలియజేయాలి. మనం నిజంగా ఈ లోకంలో గొప్పవారుగా పరిగణింపబడాలంటే మన జీవితాలను, మన ప్రాణమును కూడా ఇతరుల కోసం త్యాగం చేయాలి. మన ప్రభు కూడా అదే విధంగా పలికి ఉన్నాడు, తన స్నేహితుల కోసం తన ప్రాణమును ధారబోయి వానికంటే గొప్పవాడు ఎవ్వడు కూడా ఈ లోకంలో లేడని తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో గొప్పవాడుగా పరిగణింపబడాలంటే తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. ఇలాంటి సేవాభావం కలిగి జీవించాలి, దీనత్వం గల మనసు కలిగి జీవించాలి. అప్పుడే మనం కూడా మన జీవితాలను మన తోటి సహోదరుల కోసం కూడా త్యాగం చేయగలుగుతున్నాము. మరి ప్రభు మనుష్య కుమారుడు శత్రువుల చేత అప్పగింపబడ్డాడు, మరి చంపబడ్డాడు, 3వ దినం సజీవంగా లేపబడ్డాడని కూడా సువార్తలో మనం వింటున్నాము. మనుష్య కుమారుడు మరి శత్రువుల చేతికి అప్పగింపబడాలని,
చంపబడాలని, మూడవ దినం సజీవంగా లేపబడాలని ఏ విధంగా వాక్యం తెలియపరిచిందో అదే విధంగా యేసు ప్రభు యొక్క జీవితంలో అది నెరవేరింది. యేసు ప్రభు శత్రుల చేతికి అప్పగింపబడ్డాడు, చంపబడ్డాడు, మూడవ దినం సజీవంగా లేపబడ్డాడు. ఆయన గొప్పవాడిగా పరలోకానికి భూలోకానికి రాజుగా నియమింపబడ్డాడు. ఎందుకంటే తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని సమర్పించాడు, మానవులందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఆ పరలోకానికి భూలోకానికి రాజుగా నియమింపబడ్డాడు. అలాంటి దీన మనస్కులై మనము జీవించాలి. దీన మనస్కులై ప్రభు సాన్నిధ్యంలో మనం ప్రార్థన చేయాలి. దీనాత్మల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడనే సత్యాన్ని తెలుసుకొని మనల్ని మనము తగ్గించుకొని ఈరోజు ప్రత్యేక విధంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాము. అలాంటి మంచి మనస్సును, మంచి హృదయాన్ని, దీనాత్మల మనస్తత్వాన్ని మనకు ప్రసాదించాలని, చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మనకు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవించుకుంటూ మన తెలివితేటలు కాకుండా, మన పేరు ప్రఖ్యాతలు కాకుండా దేవుని మీద ఆధారపడి జీవించే మంచి మనస్సును, మంచి హృదయాన్ని మనకు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకొందాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి మహివెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరమున హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మంటపమున ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి శక్తి తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను దయతో ఆలకించి అన్ని పాపముల నుండి మమ్ము విమోచింపుము. తద్వారా మమ్ము శుద్ధీకరించు. నీ వరప్రసాద శక్తితో మేము క్షాళన పొంది నీకు ప్రీతి పాత్రమైన సేవలు అందింప కృపచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించుకొన అవకాశమును ఈరోజు మాకు దయచేయుచున్నావు.
అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో మాకు పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితంగా మాకు సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్టనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్రులను, మా తుమ్మ బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు.
ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చి, ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలో సమర్పించిన ఆత్మలను నీ యొక్క దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆదినుడి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తువా, నేను లోకము నిశ్చయం రక్తం మాకు తీర్పుగాను కనుగను ఉండక నీ కనికను బట్టి నా ఆత్మాశరణలకు భద్రతగాను ఔషధంగా ఉండనుగాక. ఇదిగో క్రీస్తు ప్రభు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ఎలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రులను కాను, మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దిగి మా చెంత నుండుమా, అందరాని మందిరానా, అరుణ కిరణము సోకినంతనే, అమ్మ వచ్చియు లేపినంతనే, అరుణ కిరణము సోకినంతనే, అమ్మ వచ్చియు లేపినంతనే, మొదటిగా నా పెదవి విప్పగా వచ్చియుంటిమి నీదు ఇంటికి, మొదటిగా నా పెదవి విప్పగా వచ్చియుంటిమి నీదు ఇంటికి, అందరాని మందిరానా, అల్టలేని మంటపమునా, కొలువు తీరిన కరుణ దైవమా, కొంత దిగి మా చెంత నుండుమా, అందరాని మందిరానా, కనుల విల్దగు నీ ముఖంబును, కలత
కలత చెందుతూ నీ పదాలను కనుల విల్దగు నీ ముఖంబును కలత చెందుచు నీ పదాలను కనుల కద్దుచు మృక్కుకొందును కనికరించుయు కదలి రల్ము కనుల కద్దుచు మృక్కుకొందును కనికరించుయు కదలి రల్ము అందరాని మందిరానా అల్టలేని మంటపమునా కొలువు తీరిన కరుణ దైవమా కొంత దిగి మా చెంత నుండుమా అందరాని మనసునంతను మందిరంబుగా మలచుకుంటిని మనసునంతను మందిరంబుగా మలచుకుంటిని కొలువు నిల్నిట చిన్న ఇల్లని చీదరిల్పక ఉన్న పదమున నన్ను చేర్చుమా చిన్న ఇల్లని చీదరిల్పక ఉన్న పదమున నన్ను చేర్చుమా అందరాని మందిరానా అల్టలేని మంటపమునా కొలువు తీరిన కరుణ దైవమా కొంత దిగి మా చెంత నుండుమా అందరాని మందిరానా పాపతాపము పొంగి పొరలను పావనంబగు పదములన్నిట పాపతాపము పొంగి పొరలను పావనంబగు పదములన్నిట హృదయ శుద్ధిని పదిల పరచగా ముదముతో నీ ఎదగ మార్చుమా హృదయ శుద్ధిని చేర్చుమా. అద్భుత శక్తిల పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా మీ సహాయం కోరి మేము చెయ్యి ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరాలను తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గం వదలి పవిత్ర జీవితములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతి దినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి.
నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మానము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియు మా వందనము. స్త్రీల ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఇప్పుడు మేము స్వీకరించిన నీ పవిత్ర వరములు మమ్ము జీవంతో నింపునుగాక. పునీత అంతోని వారి స్మరణను జరుపుకొని సంతసించు మాకు సువార్త ప్రచారంలో అతడు చేసిన విరామ కృషి మాకు మార్గదర్శకంగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.